కొన్నిసార్లు హోల్డింగ్ ఆన్ ఈజీ కాదు అని తెలుసు, కానీ లెట్టింగ్ గో అది ఎందుకు ఇంత పెయిన్లో ఉంటుందో అర్థం కాదు. మనం వడిలేయడం కోసం రెడీగా ఉన్నామని అనుకుంటాం, కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు హ్యాండ్ ఓపెన్ చేయడం కన్నా ఫిస్ట్ టైట్ చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది. ఈ వీడియో ఆన్సర్స్ కోసం కాదు, ఇది ఒక ఫీలింగ్లో కూర్చొని ఉండడానికి. బికాస్ సమ్ టైమ్స్ లెట్టింగ్ గో హర్ట్స్ మోర్ దాన్ హోల్డింగ్ ఆన్. కొన్ని థింగ్స్ మనం హోల్డ్ చేస్తున్నామని మనకే తెలియదు, జస్ట్ లైఫ్లో క్యారీ చేస్తూ ఉంటాం. మార్నింగ్ మెట్రోలో నిలిచిన సీన్ గుర్తొస్తుంది. క్రౌడ్ టైట్, హ్యాండ్లో బ్యాగ్, మైండ్లో ఒక నేమ్. ఫోన్లో ఓల్డ్ చాట్ స్క్రోల్ చేసి లాస్ట్ మెసేజ్ వీక్స్ బ్యాక్, రిప్లై ఇవ్వలేదు, డిలీట్ చేయలేదు. హోల్డింగ్ ఆన్ అంటే మెసేజెస్ కాదు, మెమరీస్, ఎక్స్పెక్టేషన్స్. ఒక రోజు మేబీ అనే థాట్, ఫ్లాష్ బ్యాక్లో ఒక స్మాల్ సీన్, ఈవినింగ్ వాక్, స్ట్రీట్ లైట్ కైండ్ ఒక ప్రామిస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీల్ మేనేజ్ అని చెప్పిన వాయిస్. అప్పుడు అది స్ట్రాంగ్గా అనిపించింది, ఇప్పుడు అది హెవీగా ఉంది. హోల్డింగ్ ఆన్ అంటే పెయిన్ కాదు అనుకుంటాం, బికాస్ మనకి అలవాటైపోయింది. పెయిన్ స్లోగా నార్మల్ అయిపోయింది. మెట్రో డోర్స్ ఓపెన్ అవుతాయి, క్రౌడ్ మూవ్ అవుతుంది, నేను మూవ్ అవ్వకుండా నిల్చున్న క్షణం. బికాస్ వడిలేయడం అంటే లాస్ అని కాదు, వడిలేయడం అంటే యాక్సెప్ట్ చేయడం. ఆ యాక్సెప్టెన్స్ రెడీగా లేదు అని హోల్డింగ్ ఆన్ ఇంకా ఈజీ అనిపిస్తుంది. బట్ ఆ వెయిట్ సైలెంట్గా నెక్స్ట్ పార్ట్కి ఫాలో అవుతుంది. జస్ట్ లెట్ ఇట్ గో అని అందరు ఈజీగా చెప్తారు, యాజ్ ఇఫ్ అదొక స్విచ్లా. నైట్ రూమ్లో సింగిల్ బల్బ్ లైట్, కర్టెన్స్ హాఫ్ ఓపెన్, అవుట్ సైడ్ రెయిన్ స్టార్ట్ అవుతుంది. టేబుల్ మీద కాఫీ కప్ కోల్డ్ అయిపోయింది. నేను స్టిల్ హోల్డ్ చేస్తున్న థాట్ వార్మ్గా ఉంది. ఫ్లాష్ బ్యాక్, లాస్ట్ కాన్వర్సేషన్, వర్డ్స్ సాఫ్ట్గా ఉన్నాయి, మీనింగ్ షార్ప్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ బెటర్ వి స్టాప్ హియర్. స్టాప్ అంటే ఎందని తెలుసు, కానీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. బికాస్ హోల్డింగ్ ఆన్లో హోప్ ఉంది, లెట్టింగ్ గోలో ఫైనాలిటీ ఉంది. హ్యాండ్స్ ఓపెన్ చేస్తే ఎంప్టీ ఫీల్ వస్తుంది అని భయం. సో మనం పెయిన్ని ప్రిఫర్ చేస్తాం. అట్లీస్ట్ పెయిన్లో ప్రెజెన్స్ ఉంటుంది, ఎంప్టీలో సైలెన్స్ ఉంటుంది. రెయిన్ విండో మీద ట్యాప్ ట్యాప్ సౌండ్ చేస్తుంది. ఫోన్ సైలెంట్లో ఉంది, నో మెసేజెస్. లెట్టింగ్ గో ఈజీ కాదు, బికాజ్ అది రిలేషన్ని కాదు, మనం బిల్డ్ చేసుకున్నాం అనుకున్న ఫ్యూచర్ని వాడలేడం. కప్ వాష్ చేయాలి అని లేదు, రెయిన్ చూడాలి అని లేదు, జస్ట్ కూర్చొని ఉండడం. హోల్డింగ్ ఆన్ స్టిల్ హర్ట్స్, కానీ లెట్టింగ్ గో హర్ట్ ఇమాజిన్ చేయడం కూడా ఇంకా ఎక్కువ పెయిన్లా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నెక్స్ట్ సీన్లో డీపర్ అవుతుంది. కొన్ని పెయిన్స్ ఫెమిలియర్, కొన్ని పెయిన్స్ అన్నోన్. మార్నింగ్ వాక్లో పార్క్ బెంచ్ మీద కూర్చున్నా. సన్ రైజ్ సాఫ్ట్గా ఉంది, బర్డ్ సౌండ్ క్లియర్. సేమ్ ప్లేస్లో ముందు లాఫ్స్ ఉంది, ఇప్పుడు సైలెన్స్. హోల్డింగ్ ఆన్ పెయిన్ ప్రెడిక్టబుల్, డైలీ సేమ్ థాట్, సేమ్ ఏక్, సేమ్ రొటీన్. లెట్టింగ్ గో పెయిన్ అన్ప్రెడిక్టబుల్. హౌ విల్ ఐ ఫీల్ టుమారో? హూ విల్ ఐ టాక్ టు? విల్ ఐ బీ ఓకే? అన్నోన్ పెయిన్ స్కేరీ ఉంటుంది, సో నోన్ పెయిన్ సేఫ్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒక హ్యాబిట్, డైలీ సేమ్ టైం కాల్, సేమ్ డిడ్ యూ ఈట్ క్వశ్చన్. నౌ ఆ క్వశ్చన్ లేదు, బట్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకునే హ్యాబిట్ మాత్రం ఉంది. బెంచ్ నుండి లేచి వాక్ కంటిన్యూ చేశా, లెగ్స్ మూవ్ అవుతున్నాయి, మైండ్ స్టక్. హోల్డింగ్ ఆన్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ స్టాప్ చేయడం, లెట్టింగ్ గో అంటే ఫార్వర్డ్ మూమెంట్ ఫోర్స్డ్గా స్టార్ట్ చేయడం. అండ్ ఫోర్స్డ్ మూమెంట్ స్కేరీ. పార్క్ ఎగ్జిట్ దగ్గర చూస్తే పీపుల్ మూవింగ్, లైఫ్ స్మూత్గా కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఒక జంక్షన్లో ఉన్న ఫీలింగ్. పెయిన్ని చూస్ చేసుకోలేదు, పెయిన్ ఆల్రెడీ చూస్ చేసింది. ఆ రియలైజేషన్ స్లోగా నెక్స్ట్ పార్ట్కి లీడ్ చేస్తుంది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ వాడిలేయడం జరిగిపోతుంది. లేట్ నైట్, ఫోన్ హ్యాండ్లో ఉంది, కాంటాక్ట్ ఓపెన్ చేశాను, బ్లాక్ బటన్ విజిబుల్, ఫింగర్ హోవర్ అవుతుంది, హార్ట్ బీట్ లౌడ్, రూమ్ సైలెంట్, ఫ్లాష్ బ్యాక్ ఫ్లడ్, ఫస్ట్ మీట్, ఫస్ట్ ఫైట్, ఫస్ట్ అపాలజీ. బ్లాక్ చేస్తే పెయిన్ ఎండ్ అవుతుందా, లేదా పెయిన్ షేప్ చేంజ్ అవుతుందా? హోల్డింగ్ ఆన్లో పెయిన్ విజిబుల్, లెట్టింగ్ గోలో పెయిన్ ఇన్విజిబుల్, కానీ హెవీ. వాడిలేయడం చేయలేకపోయిన గిల్ట్ వస్తుంది, హోల్డ్ చేస్తున్నందుకు షేమ్ వస్తుంది. బిట్వీన్ టూ పెయిన్స్లో స్టక్, ఫ్యాన్ సౌండ్ రెపిటేటివ్, టైమ్ స్లో, రియలైజేషన్ స్ట్రైక్ అవుతుంది. మేబీ లెట్టింగ్ గో హర్ట్స్ మోర్, బికాస్ హోల్డింగ్ ఆన్ స్టిల్ మేక్స్ us ఫీల్ కనెక్టెడ్.
కనెక్షన్ పెయిన్దో అయినా ఎంటీనెస్ కన్నా బెటర్ అనిపిస్తుంది. బట్ ఈ కనెక్షన్ రియలా లేదా మెమరీయా? ఆ డౌట్ క్లియర్ కాదు, జస్ట్ లింగర్ అవుతుంది. అండ్ దట్ లింగరింగ్ ఫీలింగ్ ఫైనల్ పార్ట్లో సెటిల్ అవుతుంది. మార్నింగ్ లైట్ రూమ్లో ఎంటర్ అవుతుంది. కర్టన్స్ మూవ్ అవుతున్నాయి. నో డ్రమాటిక్ చేంజ్, నో ఫైనల్ డిసిజన్, జస్ట్ ఒక కామ్ ట్రూత్. లెటింగ్ గో హర్ట్స్ మోర్ దాన్ హోల్డింగ్ ఆన్, అట్లీస్ట్ ఇప్పుడు. అండ్ మేబీ అది వీక్నెస్ కాదు, జస్ట్ ఆనెస్టీ. సమ్ బాండ్స్ బ్రేక్ అవ్వడానికి టైం అడుగుతాయి. సమ్ హ్యాండ్స్ ఓపెన్ అవ్వడానికి పెయిన్ ఫినిష్ అవ్వాలి. హోల్డింగ్ ఆన్ చేస్తున్నాను అని గిల్ట్ లేదు, లెటింగ్ గో చేయలేకపోయాను అని రిగ్రెట్ లేదు. జస్ట్ ఒక స్టిల్ ఫ్రేమ్, మీ, దిస్ ఫీలింగ్. మేబీ ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉన్నావు. హోల్డింగ్ ఆన్ హర్ట్స్, లెటింగ్ గో హర్ట్స్ మోర్. ఆన్సర్ లేదు, డిసిజన్ లేదు, జస్ట్ ఒక సైలెంట్ రియలైజేషన్ అండ్ టైమ్ మూవింగ్ ఆన్ ఇట్స్ ఓన్.